విజన్ న్యూస్ కి స్వాగతం। ఏజెన్సీ గ్రామాల్లో హిందూ ఆత్మీయ సమ్మేళనం రంపచోడవరం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మన సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకోవాలని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చెప్పారు। కాకువాడ గ్రామంలో శుక్రవారం హిందూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఏజెన్సీ ప్రాంత వాసులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావుకు హారతులతో ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మనమంతా కృషి చేయాలని రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు మాట్లాడారు। आत्मज्योति नमोस्तुते आत्मज्योति శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ కూడా తెలిసిందే। ఈ రోజున ఈ కొండ కోణంలో వనవాసీలు, మన ట్రైబ్స్ అందరూ కూడా ఈ రకంగా మనం సమూహం కావడం చాలా గొప్ప విషయం। కాకపోతే మనకి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో, మనం ఎక్కడి నుంచి అయితే పుట్టామో, ఏ భరతమాత ముద్దు బిడ్డలుగా మనం పుట్టామో, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పద్ధతి, మన పడికట్లు, మనం ఎలా బట్టలు కట్టుకుంటున్నాం, మనం ఎలా బొట్టు పెట్టుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మన హిందూ ధర్మాన్ని మర్చిపోకూడదు। మన పెద్దలు మనకి ఏదైతే కట్టు బొట్టు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం మర్చిపోకుండా ముందుకెళ్లాలని చెప్పే మన భారతదేశంలో ఉండే ప్రజల్ని అనేక రకాలైన తప్పుడు మార్గాల్లో నడిపిస్తూ, భగవంతుడు ఎన్ని రకాలుగా ఉంటాడు, తప్పలేదు, భగవంతుడు ఎవరైనా పూజించవచ్చు, అది వేరే విషయం। మనం రాముడు పూజించుకున్నాం, వేరేవాడు ఎవరైనా పూజించుకోవడం తప్పలేదు। కానీ మతం అంటే అది జీవించే పద్ధతి, మతం అనేది దేవుడు కాదు। కానీ మతాన్నే దేవుడి కింద మార్చి ఈ రోజున ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు। ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మనం పలానా మతంలో జాయిన్ అవ్వాలని చెప్పానంటే వాడికి విదేశాల నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బు కోసం కక్కుర్తి పడి మన మతం మారమంటాడనే సత్యాన్ని మనం గ్రహించాలి। మనం అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న మన భారతీయులందరినీ కూడా ఈ మతం పేరిటి వేరు చేసి ఎవరి రాజకీయాలు వాడు చేసుకుంటూ ఈ రోజున కంబాల శ్రీనివాసరావు 6 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాడు ప్రజల కోసం, దేవుడి కోసం, గుడి కోసం। ఏ నాయకుడైనా వచ్చి నేను ఈ డబ్బు ఖర్చు అంటే ఇది నా నియోజకవర్గం కాదు, నేను రంపచోడవరం పుట్టలేదు, నేను ఎక్కడో దిగురు పుట్టాను, కానీ నేను చిన్నప్పుడు నన్ను పోషించింది మీ తాతలు తండ్రులే నన్ను పోషించారు। రంపచోడవరం సంతకు వచ్చేవాడిని, ఈ సంతకు వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టిన వాడు మీ నాన్నలు, మీ తల్లు, మీ తండ్రులు నాకు అన్నం పెట్టారు। ఆ కృతజ్ఞతతోటి ఈ రోజున రంపచోడవరం గ్రామాల్లోని, అలాగే అడ్డతీగలు కానీ, గంగవరం కానీ ఈ మండలాల్లో తిరుగుతూ మన భారతీయ జీవితం యొక్క సంస్కృతి మనం కాపాడుకుంటూ, మన బిడ్డల్ని ఎవరైతే మోసం చేస్తూ మళ్ళీ విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి గురించి తెలియజేస్తూ, ఈ మధ్యన చూడండి చాలా మంది ఇక్కడ గుళ్ళు కట్టుకోవడానికి కానీ, ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా యాక్సిడెంట్ అయిన కానీ, బాపూజీ రెడ్డి కానీ, కృష్ణారెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, సతీష్ కానీ, వీళ్ళందరూ రంపచోడవరంలో ఉంటారు। అలాగే వీళ్ళందరూ కూడా ఈ గిరిజనుల కోసం, వనవాసీల కోసం ఏదైనా చెయ్యాలని ప్రయత్నంతో చేస్తూ నా దగ్గరికి వచ్చి ఎన్నో సహాయాలు అడుగుతారు, చేసిన ప్రతిసారి చెప్తాం। ఈ రోజున మనం ఇక్కడ రంపచోడవరం ఈ మారగమిల్లి గ్రామంలో తున్నూరులో మనం ఏదైతే పండుగ చేసుకుంటున్నామో, అందరూ కలిసి భోజనాలు చేస్తామో, ఇంతకన్నా వైభవంగా అడ్డతీగల్లోని మన స్వప్నకుమారి గారు ఉన్నారు, అలాగే ఆ అమ్మాయి దుర్గ కూడా ఉంది, అడ్డపల్లి నుంచి పెద్ద అడ్డపల్లి నుంచి దుర్గాని వచ్చింది, అలాగే మన ఫాతిమా ఉంది। ఈ రోజున ఫాతిమా ఆవిడ వేసుకున్న డ్రెస్ వేసి ఆవిడ పూజ చేసింది, శ్రీరామచంద్రుని ఒకసారి ఆవిడ కోసం చప్పట్లు కొట్టండి। అన్య మతస్థురాలు అయి ఉండి కూడా మన రామచంద్రుడికి గుడి కట్టి ఆ స్వామిని ఎంతో భక్తిగా సేవిస్తున్నారంటే ప్రపంచం అంతా సిగ్గుపడాలి ఈ రోజున మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడ యొక్క భక్తిని కూర్చి। అందువల్ల జై శ్రీరామ్। ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా బురక వేసుకుని వచ్చి కూర్చుని ఇక్కడ రాముల వారికి పూజ చేస్తుంది, ఆంజనేయ స్వామి గుడి కట్టమంటుంది, దూపదీప నైవేద్యాన్ని ఇచ్చేస్తుంది। అది మన భారతుల యొక్క సంస్కారం। మనం ఎప్పుడూ కూడా ఇతర దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం నిందించం। మన భారతీయుల యొక్క సంస్కృతి గొప్పది, మన యొక్క సంస్కారం గొప్పది, మనం ఎవరిని నిందించం।